ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అపోస్తల ప్రార్థన మందిర విశ్వాసులకు అభిమానులకు శ్రేయభిలాషులకు ప్రభు పేరిట దేవుని వాక్యం వినుటకు ఆహ్వానం పలుకుచున్నాం. లాక్డౌన్ కారణముగా మరొకసారి మనం గృహాల నుండి దేవుని వాక్యం విని మన జీవితాలు సరి చేసుకుంటానికి, మన జీవితాలు ఆశీర్వాదకరం మార్చుకుంటానికి వచ్చిన అవకాశం వాడుకుంటున్నందుకు ప్రభుని స్తుతిస్తాను. చాలామంది లైవ్ స్ట్రీమ్ ఖరీదు చూస్తున్నట్టుగా నేను గమనిస్తున్నాను. ఎక్కువ మంది యూస్ మరి మేము చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నాం. వాక్యం కొరకు సంఘానికి ఉన్న దాహాన్ని గమనించినప్పుడు ప్రభుని స్తుతించే వారిగా ఉండడం మాకెంతో సంతోషకరంగా ఉంది. కనుక ఈ రాత్రి మరొకసారి దేవుని వాక్య ధ్యానంలోకి వద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు వారితో ఇట్లా నేను కానీ మరుగు చేయబడలేదు. చెవులు ఎవరికైనా ఉండిన వాడు వినుగాక. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని చాలని ఏమంటున్నారండి? మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కనుక యేసు ప్రభు చాలా బోధలు చేశారు, చాలా ప్రసంగాలు చేశారు, చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఈ మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఒక మాట ఏమంటున్నారంటే, మీరేమి వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. రకరకాల బోధలు మన మధ్యకు వస్తున్నాయి, వినబడుతున్నాయి. పైగా రోజున లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రతి సేవకుడు తన సాయశక్తుల సంఘానికి వాక్యం అందించాలని, ఆ దేవుని వాక్యం బోధించబడాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. అయితే ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఏమింటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరేమింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకుంటాడు. కనుక తీతుకు రాస్తూ 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుదాం చూడండి. అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తూ కుటుంబములను పాడు చేయుచున్నారు. చూసారండి, భయంకర దినాల్లో ఉన్నాం. రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల వాక్య పరీక్షలు మనం వింటున్నాం. కనుక ఈ అంత్య దినాల్లో చాలా వాక్యం మన ముందుకు వస్తున్నప్పుడు ఏది సత్యవాక్యమో, ఏది అసత్యవాక్యమో, ఏది దేవుని స్వరమో, ఏది దెయ్యం స్వరమో మనం గ్రహించగలగాలి. అలా గ్రహించడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దుర్లాభం కొరకు ఉపదేశించే వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలను పాడు చేయవారుగా ఉన్నారని చెప్పి మరి దేవుని వాక్యం మన కనుక మనం ఏమైనా వినేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బ్యాంక్ ఉద్యోగస్తులకి అసలు నోటు యొక్క స్వరూపాన్ని, అంటే మంచి నోటు ఎలా ఉంటుందో నేర్పిస్తారు, నకిలీ చూపిస్తారు. ఎందుకంటే మంచిదేం తెలిసిపోతే దొంగదాన్ని ఆటోమేటిక్గా మనం పట్టుకోగలుగుతాం. కనుక ఈ దినాన్న సుబోధ అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం వినే బోధ ఎలాంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే ఏది దుర్బోధో మనకు అర్థమైపోతుంది. కనుక ఈ దినాన్ని మనము ఏమిటినా మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనం వినేది మన కుటుంబాలకు కడుతున్నాయా, మనం వినేది మన ఆత్మీయ జీవితానికి కడుతుందా, మనం వినేది మన కుటుంబాలకు ఆశీర్వాదం తీసుకొస్తుందా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే కాలక్షేపం కొరకు, లేకపోతే ఏదో టైం పాస్ కొరకు, లేకపోతే భక్తి చేస్తామన్న ఒక ఆలోచన కొరకు దేవుని వాక్యం అంటున్నారు. కనుక ఆ వాక్యం నీ జీవితానికి ఎంతవరకు కదిలిస్తుంది, ఆ వాక్యం నీ జీవితాన్ని ఎంతవరకు సరిచేస్తుంది, ఆ వాక్యం నీ జీవితాన్ని ఎంతవరకు ఆశీర్వాదకరం మారుస్తుందో ఒకసారి జ్ఞాపకం. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏమిటినా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దుర్బోధ ఏదో సుబోధ ఏదో మీరు అర్థమైపోతుంది. కనుక అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వారు ఒరిజినల్ నోటుని ఎలాగే తన ఉద్యోగస్తులకు తరిపిదిస్తారో, అలాగే ఇది నాన్న అసలైన బోధన మనం తెలుసుకుంటే దొంగ బోధ ఏదో, సుబోధ ఏదో, దుర్బోధ ఏదో మనకు అర్థం. ఎందుకంటే ఉపదేశించే వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలను పాడించే దినాల్లో మనం ఉన్నాము. కనుక మన జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ దినాన దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను.
మాకు తెలిసిన ఒక ఆయన, ఒక మంచి విశ్వాసి, ఒక మందిరంలో ఉండేవాడు. ఆ మందిరానికి మరొక సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. వాక్యం బాగా చెప్పాడు కదా అని చెప్పి ఈ విశ్వాసి ఆయన కలుసుకున్నాడు. అయ్యా, నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, నా పట్ల జీవం చేతమే నాకు తెలియలేదు, కనుక మీరు ప్రార్థన చేసి నాకు కొంచెం విషయాలు చెప్పమని. కానీ ఆయన ప్రార్థన చేసి ఏం చెప్పి తెలుసండి, దేవుడు నిన్ను ఒక వ్యాన్ కొనుక్కోమని చెప్పాడు. ఇదేంటి, అతను చూస్తే తాపీ మేస్త్రి గారు వ్యాన్ కొనుక్కోమని చెప్పడం ఏంటని ఆలోచన రాలేదు. అంతమే 18 లక్షలు లోన్ పెట్టి ఒక వ్యాన్ కొనేస్తాడు. అతనికైతే డ్రైవింగ్ రాదు. అతను డ్రైవింగ్ మీద ఆధారపడి వ్యక్తిని తీసుకొచ్చి డ్రైవింగ్ పెట్టాడు. అతని సొంత మాన్యువల్ డే డ్రైవింగ్ లోకి వచ్చాడు, వ్యాన్ తీసుకెళ్ళాడు. ఒక 5 సంవత్సరాల పాటు వ్యాన్ కనపడలేదు, ఎక్కడెక్కడో తిరిగింది, ఏమేమో సంపాదించుకున్నారు, కానీ కొన్న వ్యక్తికి ₹1 కూడా అందచేయబడలేరు. చివరికి వేలం పాటలో ఒక వ్యాన్ వచ్చిన తర్వాత ఆ వ్యాన్ ఒక రాత్రి ఆయనే ఒక రోడ్డు మీద పట్టుకుని తాళం వేసి ఆ ఫైనాన్స్ కంపెనీలు పిలిచి, అయ్యా నేను ఫైనాన్స్ కట్టలేను కనుక మీ వ్యాన్ మీరు పట్టుకోకపోని చెప్పి తీసుకొని ఆ దీవికి ఆయన 18 లక్షలు నష్టపడి. చూసారా, దేవుడు దైవజండి, మంచి వాక్యం బోధించేవాడే, కానీ అతని బోధ ఒక విశ్వాస జీవితాన్ని కష్టాల పాలు చేసింది. అతని బోధ ఒక విశ్వాసాన్ని అప్పుల పాలు చేసింది. అతని బోధ ఒక విశ్వాసాన్ని దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టేసింది అని జ్ఞాపకం చేసుకుందాం. చాలా కాలం తర్వాత అతను మా గృహ నిర్మాణం కొరకు వచ్చినప్పుడు అతనితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి దేవుని చిత్తం ఇది కాదు ఇదని చెప్పి అతను సరిచేయడం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏమింటున్నాం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఏమైనా చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే 8వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మన తండ్రి ఉపదేశమును ఆలకించాలి. ఎవరు మన తండ్రి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం చూడండి. విశ్వాసం ఒక్కటి, బాప్తిసం ఒక్కటి, అందరికీ తండ్రి ఒకటే, ఆయన అందరికీ పైనున్నవాడు. చూడండి, విశ్వాసం ఒకటి, బాప్తిసం ఒకటి, అందరికీ తండ్రి ఒకటి, ఆయన అందరికీ పైనున్నవాడు. ఈ లోక తండ్రులు మనల్ని శారీరకంగా ఆత్మీయంగా నడిపించగలదే కానీ సరిచేయలేరు అని జ్ఞాపకం చేస్తారు. కానీ పరలోకం మన తండ్రి పరిపూర్ణ కనుక మన అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా చేయగలడు అని జ్ఞాపకం. అందుకే అందరికీ పైనున్నవాడు మన తండ్రి అంటాడు. కనుక ఏ వినాలి అంటే మన తండ్రి ఉపదేశాన్ని వినేవారుగా ఉండగలగాలి. ఎందుకు ఆయన ఉపదేశం వినాలి చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలోకి వస్తే 119వ కీర్తన 56వ వచనంలో చూద్దాం చూడండి. తండ్రి ఉపదేశాన్ని ఎందుకు మనం ఆలకించాలి అంటే చూద్దాం చూడండి. నీ ఉపదేశం అనుసరించినట్టుగా ఇదే నాకు వరముగా దయచేయబడింది. తండ్రి ఉపదేశం మనకి ఏంటండి? వరముగా దయచేయబడింది. ఒక వరం నీ జీవితాన్ని ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఒక వరం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది జ్ఞాపకం. కనుక తండ్రి ఉపదేశం ఏం చేయబడిందంటే నీకు వరముగా దయచేయబడింది. నువ్వు కష్టపడక్కలేదు, నువ్వు ప్రయాసపడకి, ఇది మీ వల్ల జరిగిన కాదు, కానీ దేవుని వరం అని చెప్పి ఎఫెసీ 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి ఉపదేశాన్ని ఆలకించేవారుగా ఉండగలగాలి. మీరు ఏమంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా మీరు నాకు మాట మీ తండ్రి ఉపదేశమును ఆలకించమంటాడు. ఆ ఉపదేశం ఏంటంటే మనకు వరముగా దయచేయబడింది. ఎలాంటి వరము? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోకి వస్తే ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోకి వస్తే చూద్దాం చూడండి. దేవుని ఉపదేశము వానవలి, లేతగడ్డి మీద పడు మంచు వలి, పచ్చిక మీద కురు వర్షం వలి ఉన్నది అంటాడు. కనుక రెండవ మాట ఏంటంటే ఏంటిని వరం అంటే నీ జీవితం చిగురించడానికి ఏది అవసరమో, నీ జీవితం ఫలించడానికి ఏది అవసరమో, నీ జీవితం పరిమళగుంటానికి ఏది అవసరమో అదే ఆయన ఉపదేశం అని జ్ఞాపకం. కనుక నాకు మాట నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, ఎందుకంటే అది నీకు వరముగా దయచేయబడింది. రెండోదిగా అది జీవితాన్ని చిగురింపు చేయడానికి ఒక వానవలి, ఒక మంచు వలి, ఒక వర్షం వలి నీ మీద పడి నేనేం చేస్తానంటే ఫలభరితంగా చేస్తుంది. కనుక ఆయన ఉపదేశం అనాలి. మూడవ మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలోకి చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరిచి. ఈ లోకంలో ఏ ఉపదేశం కూడా నేను సంతోషపడి, కానీ
దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే మన హృదయములను సంతోషపరిచేదిగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు కృంగిపోయావా, నువ్వు సంతోషం పోగొట్టుకున్నావా, ఆనందాన్ని పోగొట్టుకున్నావా, ఈ రాత్రి ప్రభు చెప్పి మాట అంటే నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, అది నీకు వరముగా దయచేయండి. రెండవదిగా అది వానవల్లి మంచు వల్లి లేత గడ్డి మీద పడు కురియు వానవల్లి నీ మీద కురుస్తుంది, ఫలింప చేస్తుంది. మూడో మాట ఏంటంటే అది నిర్దోషమైంది కనుక నీ హృదయాన్ని సంతోషపెడుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 119:63 ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని ఉపదేశం విన్న వారికి దేవుడు స్నేహితుల్లా ఉంటాడు. చదవండి ఆ మాట. గలవారికి వారికి నేను చెడికాడుగా ఉంటాను. చూసండి, దేవుని ఉపదేశం అనుసరించే వారి దేవుడు ఒక స్నేహితులుగా ఉంటాడు. అబ్రహాముతో స్నేహం చేస్తాడు కనుక లోతు జీవితాన్ని నాశనం కాకుండా కాపాడగలిగాడు. జ్ఞాపకం చేసుకుందాం. దావీదుతో స్నేహం చేస్తాడు కనుక దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించగలిగాడు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్పే మాట ఏంటంటే నా ఉపదేశం నువ్వు ఆలకించగలిగితే అదే నీకు వరముగా దయచేయబడుతుంది. నా ఉపదేశం ఆలకించబడితే నువ్వు ఎదగడానికి అవసరమైన ఒక వానవలి, ఒక మంచు వలి, లేతగడ్డి మీద పడు కురువు మంచు వలి నీవు బ్రతుకు చిగురింపు చేస్తుంది. మూడో మాట ఏంటంటే నా ఉపదేశం ఏం చేస్తుంటే నీ హృదయమును సంతోషపడుతుంది. నాలుగో మాట ఏంటంటే నా ఉపదేశం ఏం చేస్తుంటే నీ జీవితాన్ని ఏం చేస్తుంది, నీకు నన్ను స్నేహితునిగా మార్చేస్తుంది. దేవునితో స్నేహము ఎంత అద్భుతమైన మాట అండి. ఆయనతో స్నేహం చేస్తావా నీ జీవితాలు ఆశీర్వాదకరం మార్చు. ఎందుకంటే ఇక మేము దాసులను పిలక స్నేహితులను పిలుస్తున్నాను. స్నేహితులను ప్రాణం పెట్టేవాడు గొప్పవాడు ఈ లోకంలో ఎవడు లేడంటే. కనుక మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి ఉపదేశము ఆలకించే వారికి ఉండగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక మీరేమింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఉపదేశించకూడదు వాటి ఉపదేశించు కుటుంబాలు పాడ్చే దినాల్లోకి మనం వచ్చేస్తాం. కనుక మనం జాగ్రత్తగా వినాలి. ఏం వినాలంటే అండి తండ్రి ఉపదేశమును వినగలగాలి. ఆ ఉపదేశం ఏంటండి మనకు వరముగాను మనకు వర్షముగాను కురిపించబండి. 104 ఒక మాట చూడండి. 119, 104 వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగి. చూస్తాండి, వివేకం కలిగిందంట. చూస్తాండి, కామన్ సెన్స్ ఉందంటారు. చూస్తాండి, వివేకము కలిగింది. నీ ఉపదేశం ఏం చేస్తుందంటే వివేకాన్ని కలిగిస్తుంది. కనుక నీలో వివేకం మేల్కొల్పగలగాలంటే తండ్రి ఉపదేశం ఆలకించమను నేర్చుకొనక మీరేమింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏమనాలంటే నాకు మాట నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, ఎందుకంటే అది నీకు వరం. రెండోదిగా అది నీకు వర్షం. మూడోదిగా అది హృదయాన్ని సంతోషపెట్టేది. నాలుగోదిగా నాకు స్నేహితుడిగా మార్చేది. ఐదో మాట ఏంటంటే నీలో వివేకమును మేలుకొల్పగంది దేవుని ఉపదేశం అని జ్ఞాపకము చేసుకో. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని ఉపదేశం ఆలకించే వారిగా ఉండగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకేమైనా చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 28 అధ్యాయంలోకి వస్తే 9వ వచనం చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 28:9 చూద్దాం చూడండి. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించమని ప్రార్థన హేయము. రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినగలగాలి. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ హెబ్రీలకు లేకపోతే యూదులకు ధర్మశాస్త్రం అంతా కంటత వచ్చేస్తుంది. ధర్మశాస్త్రం ఆ జీవితాలు ఏంటంటే ఆదికాండం అందుకొని ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ధర్మశాస్త్రం. మనకైతే 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డాయి. కనుక రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినబడకుండా నువ్వు చెవిని తొలగించుకుంటే నీ ప్రార్థన హేయము. కనుక నువ్వేంటున్నావు, నీ వినే దాంట్లో ధర్మశాస్త్రం ఉందా, నీ వినే దాంట్లో ధర్మశాస్త్ర సారాంశం ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకో. కనుక రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినేవారుగా ఉండగలగాలి. ఎందుకు వినాలి చూద్దాం చూడండి. 119 కీర్తన 18వ వచనం. 119 కీర్తన 18వ ఒక మాట ఉంటుంది చూడండి. నందు ఆశ్చర్య సంగతి చూసినట్టుగా నా కన్నులను తెరువు. ధర్మశాస్త్రం విన్నవారు ఆశ్చర్య సంగతులను తెలుసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం లేకపోతే మనకు పాపం ఏంటో తెలిసేది కాదు. ధర్మశాస్త్రం లేకపోతే ప్రాయశ్చిత్తం ఏంటో మనకు తెలిసేది కాదు. ధర్మశాస్త్రం లేకపోతే మన దేవుని బిడ్డగా ఎంచబడేవారు కాదు. ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళిన వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం విధులు బట్టి నా ప్రజలుగా, ఈ ధర్మశాస్త్రం బట్టి నీకు దేవుడు ఉంటాన్ని లోకం గుర్తిస్తారు. కనుక దీన్ని గైకొనమని చెప్పి దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కనుక రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినేవారు ఉండాలి. ధర్మశాస్త్రం విన్నావా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ధర్మశాస్త్రం విన్నావా నీకు ఆచరణ సంగతులు తెలుసుకోగలుగుతావు. మూడో మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 92వ వచనం చూద్దాం చూడండి. 119 కీర్తన నీ ధర్మశాస్త్రం
సంతోషమైన శ్రమ యందు నేను నశించిపోతాను. మూడో మాట ఏంటంటే నీ శ్రమలో సంతోషం ఇచ్చేది ధర్మశాస్త్రమే అని జ్ఞాపకం చేస్తుంది. కనుక ధర్మశాస్త్రం ఎప్పుడైతే నువ్వు వింటున్నావో నీ శ్రమలు ఏమంటే సంతోషభరితంగా మార్చబడతాయి అని జ్ఞాపకం చేసుకుందాం. కనుక రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినడం అనే అలవాటు మనకు రాగలగాలి. ఒకటి దేవుని యొక్క ఆ ఉపదేశమును వినటం రావాలి. రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినడం మనకు చేతనవ్వాలి. ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడదంటే నీ ప్రార్థన అంగీకరించబడటానికి. ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడంటే నీ జీవితంలో ఆచరణ కార్యాలు జరిగించడానికి. ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నేను సంతోషపడి ఉంచుట కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నాలుగో మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథంలోకి వస్తే 119 కీర్తనలోకి వస్తే 98 చదవండి. 119 తోడుగున్నవి నా శత్రులను మించి జ్ఞానము నా కలుగు చేస్తారు. ధర్మశాస్త్రం ఏం చేస్తాయంటే దేవుని ఆది తోడుగా వంచి మన శత్రుని జ్ఞానాన్ని మనకు కలిగిస్తాయి అని జ్ఞాపకం చేసుకోండి. కనుక ధర్మశాస్త్రం వినడం మనకు చేతనవ్వాలి అని జ్ఞాపకం చేసుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చాలా చక్కటి మాట చెప్పాడు. చూద్దాం చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 చదవండి. కాబట్టి మూలమున తీర్చబడినట్లుగా క్రీస్తునందుకు నడిపించకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షుడైన. కనుక ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే రక్షకుని దగ్గరికి నేను నడిపిస్తుంది జ్ఞాపకం. అందుకే ధర్మశాస్త్రం లేకపోతే నాకు పాపం తెలిసేది కాదు. ధర్మశాస్త్రం లేకపోతే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారో నాకు తెలిసి ఉండేది. కనుక ధర్మశాస్త్రం నేను ఇష్టాగలిటానని చెప్పి పౌలుకు సాక్షి చెబుతాను. కనుక ఐదో మాట ఏంటంటే ధర్మశాస్త్రం మనలను క్రీస్తునందుకు నడిపిస్తుంది అని జ్ఞాపకం. కనుక రెండో మాట ఏంటంటే ధర్మశాస్త్రం వినడం మనం నేర్చుకో. ఒకటి తండ్రి ఉపదేశాన్ని వినగలగాలి. రెండు ధర్మశాస్త్రాన్ని వినగలగాలి. మూడో మాట చూద్దాం చూడండి. మరొక మాట చూద్దాం చూడండి. ఇంకేం వినాలి చూద్దాం చూడండి. సెకండ్ మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథంలోకి వస్తే 7వ అధ్యాయము 24 సామెతల గ్రంథం 7వ అధ్యాయము 24 నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటలు ఆలకించాలి. మూడో మాట ఏంటంటే దేవుని నోటి మాటలు ఆలకించాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సేవకులు చెప్పే మాటలు దేవుని నోటి నుంచి వచ్చిన మాటలే. ఎవడు కూడా ప్రవచనాన్ని తన సొంతంగా తన ఇష్టానుసారంగా ప్రవచనాలు పలకలేడు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు అది పలకబడతాయి. కనుక దేవుని నోటి మాట వినడం మనం నేర్చుకోగలగాలి. దేవుని నోటి మాట వినడం ఎంత ఆశ్చర్యకరమైన మాట తెలుసండి. చూద్దాం చూడండి. సామెతల గ్రంథంలోకి వస్తే 8వ అధ్యాయము 6 చదవండి. సామెతలు 8:6 చూద్దాం చూడండి. శాస్త్రమైన సంగతులను చెప్పేది వినండి నా పెదవులు మాటలు పలుకును. చూసండి దేవుని నోటి మాటలు యథార్థమైనవి. అందులో ఏది కూడా కలిసి, ఎందుకంటే యెహోవా మాటలు పవిత్రమైనవి. వెండి మోసలో 7 మాలు కడిగి ఊదినంత పవిత్రమని చెప్పి గీతలను మనం చూస్తాం. కనుక ఆయన నోటి మాటలు యథార్థమైనవి. కనుక అవి వినడం మనం నేర్చుకోగలిగే. దేవుని మాటలు ఎక్కడ వినబడతాయంటే మందిరాలు వినబడతాయి. ఎక్కడ వినబడతాయంటే సేవకు నోటి నుంచి వచ్చే మాటలు దేవుని మాటలే. అతని సొంత మాటలు ఏం చెప్పడు, అతని సొంత కల్పితాలు ఏం చెప్పడు. ఒకడు ఉదాహరణకు ఒక పత్రికలో మాట, ఒక జరిగిన సంఘటన అర్థవడానికి చెప్తాడేమో, కానీ ఎక్కువ శాతం ఏం చెప్తాడంటే దేవుని నోటి మాటని బోధిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని నోటి మాటలు యథార్థమైనవి. కనుక అది వినడం మనం నేర్చుకోవాలి. వింటే మనకు వచ్చే లాభం ఏంటి చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 41 చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 41 యెహోవా నీ కనికరము రానిమ్ము, నీ మాట చెప్పు, నీ రక్షణ రాను. చూస్తాండి. మూడవ మాట ఏంటంటే దేవుని మాట మనకు రక్షణను కలిగిస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు అనేకులు రక్షణ గురించి చూస్తున్నారు, రక్షణ కాల్చుకుంటున్నారు, కానీ అది మాకు దూరం అని చెప్పి యెషయాలో వారు ప్రార్థన చేస్తున్నారు. కనుక దేవుని నోటి మాట ఏం చేస్తుందంటే మనలను రక్షణలోనికి నడిపిస్తుంది అని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రక్షించబడడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, రక్షించబడడానికి చాలా ప్రయాసపడుతున్నావు. చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే ఎంతో కన్నీరు కార్చాను, ఎంతో ఉపవాసం ఉన్నాను, మందిరంలో గడిపాను, అప్పుడు నేను రక్షించబడని సాక్షి చెప్తారు. కానీ వీటన్నిటికంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే దేవుని నోటి మాట వినడం నీకు రక్షణకరమని దేవుని మాట మనతో సెలవిస్తుంది. నన్ను సేవకు పిలిచిన ఒక ఆయన ఒక మాట చెప్పాడు, అనిల్ ఎందుకు నువ్వు వెనకబడుతున్నావు, నీ సేవను అభివృద్ధి పరచిపోతున్నాను, ఇక్కడి నుంచి అన్ని విజయాలు నీకు ఓటమి లేదన్నాడు. ఎవరు చెప్పారు? ఆయన ఒక సేవకుడు. ఎలా చెప్పాడు?
దేవుని నోటి మాటగా చెప్పాడు. ఆ మాటనే దేవుని మాటగా స్వీకరించి నేను 2004లో సేవను ప్రారంభించాను. ఇప్పుడు ఈ సేవ అత్యధిక విస్తరించినట్టుగా నేను గమనించగలిగాను. కనుక మూడో మాట ఏంటంటే దేవుని మాట వినడం మనం నేర్చుకో. కనుక మీరు ఏమింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్న అపాయకరమైన దుర్బోధలు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ బోధలు ఉపదేశించిన వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలు చేసుకుందాం. ఆ నోటి మాట మనల్ని రక్షణలోకి నడిపిస్తే జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తనలోకి వస్తే ఒక చక్కటి మాట చూద్దాం చూడండి. 49వ వచనం. కీర్తన గ్రంథం 119:49 చూద్దాం చూడండి. మాట జ్ఞాపకం చేసుకోండి, దాని వలన నిరీక్షణ పుట్టించే. అంత అద్భుతం అండి. ఒకవేళ మనకున్న శ్రమలు, ఈ శ్రమలు ఎప్పుడు దాటిపోతాం, ఈ కష్టాలు ఎప్పుడు దాటిపోతాం. చాలా మంది నిరీక్షణ లేక ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. చాలా మంది నిరీక్షణ లేక జీవితాలు ముగించుకుంటున్నారు. కానీ దేవుని నోటి మాట ఏం చేస్తాయంటే మన జీవితాలు నిరీక్షణలోనికి నడిపిస్తాయి అని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు హోప్ కోల్పోయేమో, దేవుడి నుంచి ఆశను కోల్పోయేమో, ఈ రాత్రి చెప్పి మాట ఏంటంటే నా నోటి మాటను వినగలిగితే అది యథార్థమైంది, నా నోటి మాటను వినగలిగితే అది రక్షిస్తుంది, నా నోటి మాట నువ్వు వినగలిగితే నీకు నిరీక్షణ పుట్టిస్తుందంట. అందుకే యోబు ఒక మాట అంటాడు. చూద్దాం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం చూద్దాం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. ఆజ్ఞను తిరగలేదు, ఆయన నోటి మాటను స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. చూస్తా అండి, నేను ఆయన పెద్దల మాట విడతలేదు, కానీ ఏం చేస్తా అంటే నా సొంత అభిప్రాయం కంటే దేవుని నోటి మాటకు ఎక్కువ విలువను ఇచ్చానంటాడు. అబ్రహాముతో ఏ పిలిచాడు దేవుడు? అబ్రహామ నువ్వు రా బయటికి, నేను దీవిస్తాను, నీ సంతానం దీవిస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను అని పిలిచాడు. అప్పుడు ఏ మాట అది? దేవుని నోటి మాట. ఆ నోటి మాట విని ఎక్కడికి వెళ్ళి తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. కనుక అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాంకు వాక్యం ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 15వ అధ్యాయంలో వచ్చింది. అంతకుముందు అంతా కూడా దేవుని నోటి మాట నడిపించబడ్డాడు. కనుక అతని జీవితాలు అద్భుతాలు చూడగలిగినట్టుగా చూస్తే ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు మాదిరిగా, దేవుని స్నేహితుడిగా లోకం చేత గుర్తించబడ్డ కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నోటి మాటకు ఎక్కువ విలువ ఇచ్చాడు. కనుక అంతగా దీవించబడ్డాడు. కనుక మూడో మాట ఏంటంటే మన దేవుని నోటి మాట వినడం నేర్చుకోవాలి, జ్ఞాపకం. కనుక మీరేమింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకోండి. 1 తండ్రి ఉపదేశమును వినండి, 2 ఆ ధర్మశాస్త్రమును వినండి, 3 ఆ నోటి మాటను వినండి అంటే 4వ మాట చూద్దాం చూడండి. సెకండ్ మాట లూకాసు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం చూడండి. జనసమూహం దేవుని వాక్యం ఆయన మీద పడుచుండగా. 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం వినగలగాలి. నోటి మాటలు అంటే పలుకుబడిన మాట, వాక్యం అంటే వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంది. కనుక 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం మనం నేర్చుకోగలగాలి. ఈ రోజున దేవుని వాక్యం తప్ప అనేక విషయాలు వింటున్నాం మనం. దేవుని వాక్యం తప్ప అనేక విషయాలకు విలువిస్తున్నాం, కానీ దేవుని వాక్యం వినడం మనకు చేత కావట్లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరేమింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకోండి. కనుక తండ్రి ఉపదేశం ఆలకించండి, ధర్మశాస్త్రం ఆలకించండి, నా నోటి మాటలు ఆలకించండి. 4వ మాట ఏంటంటే నా వాక్యమును ఆలకించండి. ఎందుకు దేని వాక్యం ఆలకించాలి? కీర్తన గ్రంథం 119వ కీర్తన 160 ఒక మాట ఉంటుంది. చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 160. నీ వాక్య సారాంశము సత్యం అంటాడు. చేసండి. దేవుని వాక్యము సత్యమైనది, అది స్వతంత్రంగా చేస్తుందని చెప్పి యోహాను సువార్త 8:37లో చూస్తాం. మీరు సత్యం గ్రహిస్తే మీరు స్వతంత్రంగా ఉంటారని చెప్పి మీరు దేవుని వాక్యం నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం మేము స్వతంత్రంగా చేస్తుందని చెప్తాడు. కనుక 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం వినడం మనకు నేర్చుకోవాలి. ఆ వాక్యం ఏంటంటే ఆ దేవుని వాక్య సత్యము, సారాంశమే సత్యం. అందులో అబద్ధాలు ఉండవు, అందులో కల్పితాలు ఉండవు, అందులో ఏది కలిపి చేరిపోయిందో. కానీ దేవుని వాక్యం ఇప్పటికీ మనకి 6000 సంవత్సరాల క్రితం రాయబడింది. అందులో ఏ మాట కూడా రాయబడలేదు. మీరు ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళండి, ఏ భాషలోకి వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఒకే అర్థం ఇచ్చేటకు ఉంటుంది తప్ప అర్థాలు మారవని జ్ఞాపకం. ఎందుకంటే దేవుని వాక్య సారాంశం సత్యము కనుక దాన్ని వినడం మనం నేర్చుకోగలగాలి. ఇంకేం చేస్తా చూడండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 89వ వచనం. కీర్తన గ్రంథం 119:89 చూద్దాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది, అందుకు అది వినాలి.
ఈ లోకంలో అందుకనిగా అడవి పువ్వులు రాలిపోతే గడ్డి వాడిపోతుంది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది కనుక అని చెప్పి పేతురు భక్తుడు రాస్తాడు. కనుక రెండో మాట ఏంటంటే దేవుని వాక్యము ఆకాశం మంజు నిత్యము నిలకడగా ఉంది కనుక అది వెంటనే నేర్చుకోవాలి. మారిపోయే వర్తమానాలు కాదండి, మారిపోయే మాటలు కాదు, కానీ దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉంటుంది కనుక అది వినటం మనం నేర్చుకోవాలి. అది నీ జీవితాన్ని స్థిరపడుతుంది అని జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119 కీర్తన 101 వచనం. కీర్తన గ్రంథం 119 కీర్తన 101 వచనం. వాక్యం అనుసరించినట్టుగా దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదములు తొలగించుచున్నాను. చూసాండి, దేవుని వాక్యం ఆలకించినప్పుడు నువ్వేవుతంటే దుష్ట మార్గంలోంచి తొలగిపోతావు అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం వినడం మన చాలా ఎందుకంటే నేను ఎదుట పాపం చేయకున్నట్టుగా నా హృదయంలో నీ వాక్యమును లక్ష్యపించాను అని చెప్పి దావీదు అన్నాడు. దావీదు 101 కీర్తనతో కూడా వాక్యం హెచ్చిస్తూ రాస్తాడు. దేవా, నీ నామంతులు ఇచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నావు కనుక నీకు నమస్కారం చేస్తున్నాను చెప్పి దేవుని వాక్యాన్ని సాగిలపడ్డాడు కనుక అతను ఆశీర్వాదించబడ్డాడు. కనుక 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం వినడం మనకి చేతనవ్వాలి. దేవుడు చెప్తున్న అంటే మీరేమింటున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే అపాయకర దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఉపదేశించబడిన వాటిని ఉపదేశిస్తూ కుటుంబాల పాటు దినాల్లో మనం ఉన్నాం కనుక జ్ఞాపకం చేసుకుందాం. 1, దేవుని ఉపదేశం ఏంటో నేర్చుకోవాలి. 2, ఆయన ధర్మశాస్త్రం ఏంటో నేర్చుకోవాలి. 3, ఆయన నోటి మాట ఏంటో నేర్చుకోవాలి. 4వ మాట ఏంటంటే ఆయన మనకి ఇచ్చిన వాక్యం ఏంటో నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్య సారాంశము సత్యము కనుక దాన్ని వినాలి. 2వ మాట ఏంటంటే దేవుని వాక్యము ఆకాశము నిత్యము నిలకడగొంది కనుక అది వినడం నేర్చుకోవాలి. మరొక మాట ఏంటంటే దేవుని వాక్యం ఏం చేస్తుంటే మళ్ళీ దుష్ట మార్గం తప్పిస్తాం కనుక ఆ వాక్యం వినడం నేర్చుకోగలగాలి. తర్వాత మాట చూద్దాం. చూడండి, కీర్తన 119 కీర్తన 130 చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119 130. నీ వాక్యము వెల్లడితోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. మందిరానికి వచ్చేటప్పుడు ఏం తెలివితేటలు లేని వాళ్ళు ఉంటాం. ఒక 6-7 వారాలు, కొన్ని సంవత్సరాలు కానీ మనకి ఎన్ని తెలివితేటలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని వాక్యం వినడం ద్వారా తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాను. సత్యం జ్ఞాపకం చేసుకుందో. నా ప్రియ విశ్వాసి, ఈ రోజున తెలివితేటలు లేదని చెప్పి నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు నేను వేళాకోళం చేస్తున్నారా? నీకున్న గొప్ప శుభార్త ఏంటంటే దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాను. సత్యాన్ని నమ్మగలిగితే ఆ వాక్యం అంటే మనం నేర్చుకుంటాను. జ్ఞాపకం చేసుకుందో. మరొక మాట చూద్దాం. చూడండి, పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు పత్రిక ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువగలి హృదయములు వెలుగుచ్చు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లు వెలుగుచ్చు దీపమైన. చూస్తాండి, 5వ మాట ఏంటంటే దేవుని వాక్యము నీ చీకట్లో వెలిగించే దీపము ఉంది కనుక దాని అందు లక్ష్యమంచమని చెప్పి పేతురు భక్తులు మాట్లాడారు. కనుక ఈ రాత్రి ప్రియ విశ్వాసి నువ్వేంటో జ్ఞాపకం చేసుకో. కాలదేశం ఏంటో మనము నేర్చుకో. ఎందుకంటే దేవుని ఉపదేశం మనకు స్నేహితుల్లా ఉండి మనకు అన్ని బోధిస్తుంది. 2వ మాట ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం వినాలి, అది మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. 3వ మాట ఏంటంటే దేవుని నోటి మాట వినాలి, అది మనల్ని రక్షిస్తుంది. 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం వినాలి, అది మన జీవితాల్లో వెలిగించేది ఉంటుందని జ్ఞాపకం చేసుకొనక ఈ రాత్రి మనం వింటున్న వాటిని గురించి ఒక్కసారి ఆలోచించేద్దాం. ఏమింటున్నాం? చాలా సంఘాల్లో అంటే నేను కించపరచడానికి మాట చెప్పట్లేదు, కానీ వాక్యం తక్కువ, లోక విషయాలు ఎక్కువ చెప్తున్నారు. వాక్యం తక్కువ, కథలు ఎక్కువ చెప్తున్నారు. వాక్యం తక్కువ, కుటుంబాల గురించి ఎక్కువ చెప్తున్నారు. అన్ని కుటుంబాల సమస్యలు ఒకటి, అన్ని అత్తాకోళ్ళు ఒకటి, అందరూ తల్లి పిల్లలు ఒకలాగా ఉంటారు. అవి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని బోధించే వారు ఉండగలగాలి. కనుక ఏమంటున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ వినాలి? మీరు నా ఉపదేశం వినగలిగితే నేను మీకు స్నేహితుడిగా మార్చబడతాను. నా ధర్మశాస్త్రం వింటే మీ ప్రార్థనను ఆలగిస్తాను. నా నోటి మాటలు వింటే నేను ఏం చేస్తానంటే రక్షణలోనికి నడిపిస్తాను. నా వాక్యం అంటే మీ జీవితాలు వెలిగిస్తానని చెప్పి దేవుని వాక్యం అంతో మాట. కనుక నా ప్రియ విశ్వాసి, గృహాల్లోంచి వింటున్న నా ప్రియ సంగమా, ఈ రాత్రి నువ్వేం వింటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకో. వినేదంతా వాక్యం కాదు, వినేదంతా దేవుని మాట కాదు, వినేదంతా దేవుని సారాంశం కాదు, కానీ
దేవుడు ప్రత్యేకించింది మనకు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య ప్రత్యక్షత మన జీవితాలకు వచ్చినప్పుడు దాన్ని మనం గట్టిగా పట్టుకోగలగాలి. కనుక రాత్రి దేవుడు చెప్తున్నాడంటే, నా తండ్రి ఉపదేశం నువ్వు ఆలకించు, ఆ ధర్మశాస్త్రాన్ని ఆలకించు, ఆయన నోటి మాటలు ఆలకించు, ఆయన వాక్యమును ఆలకించు, నీ జీవితం వెలిగించబడతాది, నువ్వు రక్షణలోకి నడిపించబడతావు, దేవుడు నీకు స్నేహితుడు ఉంటాడు. అంతేకాదు కానీ ధర్మశాస్త్రం విన్నప్పుడు నీ జీవితాలు ఏం చేస్తాయంటే వివేకాన్ని కలిగిస్తాయని జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప దేవుడు దయచిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ నమ్ముకుల మా ప్రభువా, నీ కొందనాలు, నీ కృపా వాత్సల్యం బట్టి మరొక సాయంత్రం నీ వాక్య ధ్యాన మాలికలో మా తండ్రి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు కొందరు స్తోత్ర ప్రభువా. నిజమే తండ్రి, అంతా వాక్యంలాగా అనిపిస్తుంది, అంతా మంచి బోధనగా అనిపిస్తుంది, అంతా దీనికర మాటలాగా అనిపిస్తాయి. కానీ ఆ విన్నప్పుడు మా కుటుంబాలు పాడైపోతున్న సత్యాన్ని మేము గ్రహించుకోలేకపోతున్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితాల్లో మా ప్రభా అపనమ్మకాలు సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభా. అవిలో పడకుండా పడకుండా మమ్మల్ని కాపాడి రాత్రి మాతో మాటలు మంచి మాటల కొరకు మీ కొందనాలు దేవ. మీరు ఏమింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోమని మాకు సెలవిచ్చాను. కొందనాలు స్తోత్ర ప్రభా. నీ తండ్రి ఉపదేశం వీడు, నీకు నీ చెలుకాడుకుంటాను సత్యం ప్రభా. ధర్మశాస్త్రం విను దేవాన్ని కొందనాలు స్తోత్ర ప్రభా. నేను సంతోషపెడతాను సెలవిచ్చాను అన్న. నా నోటి మాట విను, రక్షణ నడిపిస్తాను సెలవిచ్చాయన. ఆ వాక్యమేను నీ చీకటి వెలిగిస్తాను సెలవిస్తున్నాయన్న. ఆ వెంటో మాకు నేర్పించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి మా గృహాల నుంచి విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టు ఫలింపచేసి మా ప్రభా మీ కొరకు జీవింపచేసి దాని కొరకు ఆశగా జీవించే కృప మా అందరికీ దయచేసి మీరే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థన విజ్ఞాపన వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సమాన సదాకాలము, దేవుని ఉపదేశము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని నోటి మాట, దేవుని వాక్కు విన్న వారికి తోడు నడిపించిన గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.